అందరికీ నమస్కారం అండి. నలచెంపు త్రివిక్రమ భట్టు వ్రాసినటువంటి ఈ నలచెంపు మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. సరే, నిన్న ఉపోద్ఘాతంలా చెప్పుకున్నాం కొంత. ఇవాటి నుంచి గ్రంథంలోకి ప్రవేశిస్తాం. యథామతి చెప్పుకుందాం. పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే, కావ్యం కవి రాసే వరకే వాడి సొంతం. ఒకసారి రాసేసిన తర్వాత అది పాఠకుడి సొంతం. ఇంకా కవి కంట్రోల్ లేదు దాని మీద. ఎందుకు అంటే, కవి ఏ ఉద్దేశంతో రాశాడు అన్నది పక్కకు పెడితే పాఠకుడికి ఏ విధంగా అర్థమైంది అనేదే ప్రధానమైపోతుంది. అందుకే అనేకమైన వ్యాఖ్యలు, అనేకమైనటువంటి వ్యుత్పత్తులు చెప్పబడుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు అసలు ఆ భావాన్ని రచయిత అనుకుని కూడా ఉండడు. ఒక్కొక్కప్పుడు ఎందుకు, చాలా సందర్భాల్లో. కనుక వ్యాఖ్యానం ఏదైతే ఉందో దాంతోటే విశేషమైన ప్రతిపత్తి కలుగుతుంది. ఇక నలచెంపు ఏ గ్రంథము ప్రారంభం చేసిన కావ్యాలు ప్రధానంగా ప్రార్థనతో ప్రారంభం. దీన్నే ఒకటి ఆశీర్వచనంగా గాని, నమస్క్రియ, వస్తు నిర్దేశ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి జరగచ్చు. అది ప్రారంభంలో చెప్తారు. మొదటి చూడండి, మంగళాచరణం. జయతి గిరిసుతాయా కామ సంతాపవాహిన్యురసి రస నిషేకశ్చంచాందన చంద్రమౌళి తదను చ విజయంతే కీర్తిభాజాం కవీనాం అసకృదమృత బిందుస్యందినో వాగ్విలాసాః. మొదటి శ్లోకం. మీ దగ్గర ఏ పుస్తకం ఉన్నా పర్వాలేదు. అది సంస్కృత అకాడమీ వాళ్ళదా, సంస్కృత ప్రచార సమితి అంటే వాణి గారిదా, ప్రసాదరావు గారిదా, రెండు ఒకటే. ఇక్కడ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ శ్లోకాలకి అన్నది ఒక మాట చెప్తా, నాకు తోచింది. ఈ నలచెంపు కావ్యానికి ఒక వైశిష్ట్యం ఉంది అని నిన్న చెప్పుకున్నాం. ఏమిటది? శ్లేష. కనుక మీరు రాసుకునే నోట్స్ లో రాసుకోవడం అంటూ జరిగితే, లేదా మీ పుస్తకంలోనే అండర్లైన్ చేసుకుంటారు, ఎట్లా, అది మీ టెక్నిక్, మీ ఛాయిస్. ప్రతి శ్లోకంలోనూ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అన్నమాట, అన్ని శ్లోకాలు వెతకక్కర్లే. ఉంటే ఆ కీ వర్డ్స్ ని మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకోండి. తర్వాత దానిలో ఉన్నటువంటి శ్లేష ఏమిటి అనేది కూడా ఓ పక్కన రాసి పెట్టుకోండి. ఇది చూడటం ద్వారా మీకు రేపు పరీక్షలో ఉపయుక్తంగా ఉంటుంది. ఒకటి. ముందు కథని అర్థం చేసేసుకోండి. చదివినప్పుడు కథ ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ అంతమైంది. ఇవి మీకు రెండు బ్లాక్స్ గా ఉన్నాయి. ఏమిటది? నిషధ దేశ వర్ణన వరకు ఒక బ్లాకు, నలమహారాజు వర్ణన నుంచి మిగతా గ్రంథం అంతా ఒక బ్లాక్. ఇవి రెండు రెండు యూనిట్లుగా మీ పరీక్షలో ఉన్నాయి. కనుక మీరు ఏ ప్రాంతంలో, అంటే ఏ ప్రాంతం అంటే ఏ భాగంలో మీకు బాగా సౌకర్యంగా ఉందో ముందు ఆ భాగాన్ని బాగా గట్టి చేసుకోండి. చేసుకున్న తర్వాత రెండో భాగాన్ని ముట్టుకోండి. తద్వారా ఏమిటంటే 5 యూనిట్లు ప్రిపేర్ అయిన వాళ్ళు అవుతారు. సరే, ఇది పక్కకు పెట్టేస్తే ఇంకా
గిరిసుతాయాः కామ సంతాపవాహిని ఉరసి చాందనః రస నిషేకః చంద్రమౌళిః జయతి తదను చ కీర్తిభాజాం కవీనాం అసకృత్ అమృత బిందు స్యందినః వాగ్విలాసాః విజయంతి. ఇది శ్లోకము యొక్క అన్వయ క్రమము. గిరిసుతాయా అంటే పార్వతీ పుత్ర్యా పర్వత పుత్ర్యా పార్వత్యా అనమాట. కామ సంతాప వాహిని మన్మద బాధతో పీడించబడినటువంటి ఉరసి అంటే వక్షస్థలమునందు చాందన చందన సంబంధమైనది. చాందన అంటే చందన సంబంధమైనది. రస నిషేక అంటే ఒక ద్రవాన్ని జల్లటం. చంద్రమౌళి అంటే శిరస్సునందు చంద్రుణ్ణి ధరించిన వాడు. జయతి ఇద్దరికన్నా ఉత్కృష్టుడవుగాక. తదనుచ ఆ తర్వాత కీర్తిభాజాం అంటే యశస్సు కలిగిన వాడు. కవీనాం అంటే కావ్యము రాసేటటువంటి వాళ్ళు, కవులు. అసకృత్ అంటే సకృత్ అంటే ఒకసారి, అసకృత్ అంటే అనేక మార్లు అని. మాటి మాటికి అమృత బిందు స్యందిన అమృత బిందువులను సారీ అమృత బిందువులను స్యందయంతి అంటే గనక వర్షయంతి అని, జల్లుతారు అని. అలాంటి వాగ్విలాసాహ అంటే వాక్కుల యొక్క విశేషములు, విలాసము, సొగసు. విజయంతి అంటే మహిమాన్వితములు అగుగాక అని అర్థం. ఏం లేదండి, పార్వతీదేవి యొక్క మన్మథ బాధ వహించినటువంటి వక్షస్థలము పైన చందన రసాన్ని చిందించాడు. అలాంటి శివుడికి జయము నెంబర్ వన్. అలాగే ఇది ఫస్ట్ శివుడికి జయం పలికాడు. రెండవది ఏంటంటున్నాడు, నిరంతరము అమృతమును కురించే కవుల యొక్క వాక్కుల విలాసానికి కూడా జయము కలుగుగాక. ఇందులో ఇది రూపకాలంకారం అని. ఎందుకు? చంద్రమౌళిలో చల్లదనాన్ని, చాందన నిషేకత్వాన్ని ఆరోపించారు కాబట్టి రూపకాలంకారము అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. శ్లోకం చూసినట్లయితే జయతి గిరిసుతాయా గిరిసుతాయా అంటే ఎవరి గురించి చెబుతున్నాడు? పార్వతీదేవి గురించి చెబుతున్నాడు. ఆవిడెవరు? గిరి, గిరేహే అంటే ఏ గిరి? హిమాలయాలు. హిమాలయముల యొక్క పుత్రిక కాబట్టి గిరిసుత. ఇది ఒక భాగం. గిరిర్భీమాన్ రూపే సూర్యే స్వభావే పర్వతే జలే అని కోశం. కోశం అంటే అనేక కోశాలు ఉన్నాయి. హలాయుధ కోశము, అమర కోశము, ఇట్లా అనేకమైన కోశాలు ఉన్నాయి మనకి సంస్కృతంలో. అలాంటి ఒకానొక కోశంలో ఇచ్చినటువంటి వ్యాఖ్య ఏమిటి? ఇక్కడ ఇందులో విశేషం ఏమిటి? గిరి శబ్దాన్ని గురించి మాట్లాడుతున్నాడు. గిరి అన్నదానికి గిరి, భీమన్ రూపే సూర్యే స్వభావే పర్వతే జలే
ఇన్ని అర్థాలలో గిరి శబ్దాన్ని వాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయింది. ఇందులో ఉన్న పదం ఏమిటి? భీమ. అంటే ఏంటి? భీముడు ఎవరయ్యా అంటే దమయంతి తండ్రి పేరు భీముడు. కోశంలో ఏం చెప్పాడు? గిరి శబ్దానికి భీమ శబ్దాన్ని అని కూడా అర్థం చెప్పాడు. గిరిసుతాయా అంటే ఇప్పుడు ఎవడి? భీముడి కుమార్తె ఎవరు? దమయంతి. ఇంకోటి ఏమర్థం ఉంది? రాజు అని కూడా ఉంది. కనుక దమయంతిని రెఫర్ చేశారు కాబట్టి దమయంతి కథ అని సూచన ప్రాయం. కనుక ఈ గిరి శబ్దానికి భీముడు అని చెప్పి అనే వ్యాఖ్య చేసుకుంటే మనకి దమయంతి కథ అని కూడా సూచ్యమైనది. తర్వాత కామ సంతాప వాహిని. ఇది ఇవ్వలే ఇందాక అందులో నీళ్లు లేవే, మంచి నీళ్లు. అంటే మదన తాపముతో పుట్టినటువంటి సంతాపాన్ని కామ సంతాప వాహిని అంటే భరించగలిగిన శక్తి, భరించగలిగేటి శక్తి కలిగినటువంటి అని. ఎక్కడ? ఉరసి వక్షస్థలం మీద. చాందన. చాందన అంటే చందన సంబంధి. అంటే చందనస్య అయం అని మనకి తద్ధితాల్లో వస్తుంది. తద్ధిత ప్రకరణం చదువుకుంటే అక్కడ తెలుస్తుంది. అయిన తర్వాత రస నిషేక. ఈ సంతాపం కలిగిందిగా పాపం వాడికి, మరి అది ఎట్ట చల్లబడాలి అంటే ఏదైనా రసము జలమును జల్లటం ద్వారా తగ్గుతుంది. ఈ జల్లేవాడు చంద్రమౌళి. ఏమంటే అనేక పేర్లు రాయొచ్చు ఇక్కడ, కానీ చంద్రమౌళి అని ఎందుకన్నారు? చంద్ర మౌళౌ యస్య సహా చంద్రమౌళి. అన్నిటికీ అన్ని మంగళాలు కూర్చేటటువంటి వాడైనటువంటి వాడు చంద్రుడెవడు? రసాది దేవత. ఆయన తన శిరస్సు మీద అంటే తన అధీనంలో ఉంచుకున్నవాడు చంద్రశేఖరుడు. అది చల్లదనానికి సంకేతం. అలాంటి చంద్రమౌళిని ఇక్కడ స్మరణ చేస్తున్నాడు. అట్లాగే ఇక్కడ ఇంకో క్విజ్ ఉంది. ఏమండి, దండం పెట్టేటప్పుడు ఎవరినో ఇంకోటికి వాళ్ళకి వీళ్ళకి పెట్టచ్చు కదా, ఈ చంద్రమౌళికి ఎందుకు పెట్టారు అంటే మహేశ్వరాత్ జ్ఞానమిచ్చేత్. ఏమండి, మహేశ్వరాత్ జ్ఞానమిచ్చేత్ ధనమిచ్చేత్ ధనంజయాత్. ఇట్లా మనకి ప్రమాణ శ్లోకాలు ఉన్నాయి. ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేతు, ఏ శ్రియమిచ్చేతు హుతాశన, మోక్షమిచ్చేత్. ఇట్లా మనకి పెద్దలు చెప్పిన మాటలు ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి ఏమేమి అడగాలి అని. కనుక మహేశ్వరుడు ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. కనుక ఇక్కడ జ్ఞానప్రదమైనటువంటి శబ్దాన్ని ప్రశంసించారు. అమృతాంశుడైన చంద్రుణ్ణి తన యొక్క శిరస్సునందు ఉంచుకున్నాడు కాబట్టి ఆ శీతలతో ఇవ్వగలిగిన శక్తి ఆయనకుంది. ఇదే వ్యంగ్యము అంటారు. అట్లాగే అలాగే ఇంకోటి ఏముంది? ఈ రసానికి ఆధారమైన శంకరుడు తర్వాత ఎవరి దండం పెడుతున్నాడు? తదను విజయంతే కీర్తిభాజాం కవీనాం. దాని తర్వాత ఎవరికి నమస్కారం పెడుతున్నాడు? కీర్తిభాజనులైన అంటే బాగా కీర్తి కలిగినటువంటి వారు ఎవరు? వ్యాస వాల్మీకాదులే. ఎప్పుడైనా ముందు వారి స్మరణే చెయ్యాలి. అలాంటి వ్యాస వాల్మీకాదుల స్మరణ చేసి అసకృత్
మాటి మాటికి అంటే నిరంతరముగా అని. వీళ్ళు ఏం చేస్తారట? అమృత బిందు స్యందిన. అక్కడ రసము చిలికాడు, ఇక్కడ కూడా అమృత బిందు స్యందిన. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ కావ్యాల్లో రాసినటువంటి పదాలు ఇవన్నీ వాగ్ విలాసము అంటే వాణి యొక్క విలాసము, వాళ్ళ పదముల యొక్క గొప్పదనము, వైశిష్ట్యము. ఎవరివి? కీర్తి భాజాం కవీనా. అలాంటి వ్యాస వాల్మీకులకి వారికి కూడా నమస్కారం పెట్టాడు. సరే, ఇందులో ఏ ఛందస్సు ఉంది ఏమిటి ఇవన్నీ రాస్తారు, రూపకాలంకారం ఉంది, ఇది ఏమన్నా మానిని వృత్తంలో ఉంది, ఇవన్నీ ఇతర ఇన్ఫర్మేషన్ రాసుకుంటే రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇది ప్రధానమైనది. అంటే ఇక్కడ మనకి ఏమిటి వచ్చింది? ఇక్కడ భీముడి యొక్క రెఫరెన్స్ తోటి దమయంతి కథ వచ్చింది. ఈ రసస్యందము అనేటటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రమౌళి నామస్మరణ. అది ఒకటి, రసాది దేవతని తన శిరస్సున బంధించుకు దాని మీద సర్వాధికారములు కలిగిన వాడని ఒకటైతే, జ్ఞానాన్ని ఇచ్చేవాడు రెండోవాడు. కవికి కావలసింది జ్ఞానం. కనుక ఈ విధంగా రెండు రకాలుగా అన్వయం వచ్చేలాగా ఇచ్చారు. తర్వాత ఏమంటున్నారు? జయతి మధు సహాయ సర్వ సంసార వల్లి జనన జఠర కంద కోపి కందర్ప దేవ తదను అపాంగోత్సంగ సంచారితానాం జయతి తరుణయోషిల్లోచనానాం విలాస. అది మధు సహాయ సర్వ సంసార వల్లీ జనన జఠర కంధ. జరఠ కంధ కహ అపి కందర్పదేవ జయతి తదను పునరపాంగ ఉత్సంగ సంచారితానాం తరుణ యోషిల్లోచనానాం విలాస జయతి. మధు సహాయ అంటే ఏమిటి? మధు, మధు అంటే వసంత ఋతువు, అంటే మధుమాసం అంటాం కదా. సంస్కృతంలో మాసాలకి పేర్లున్నాయి. చైత్రము వైశాఖముని మధుమాసము మాధవ మాసము అంటాం. ఇట్లా అనేకమైన పేర్లు ఉన్నాయి. 12 నెలలకి 12 పేర్లు ఉన్నాయి. దీంట్లో మధుమాసం అంటే వసంత మాసం. మధు సహాయ అంటే వసంత సఖుడు అని. సర్వ సంసార వల్లీ జనన జరఠ కంథ. ఆ సమాసం అది. సర్వ అంటే సకల, సంసార ఈ జగత్తంతకి, ఈ జగత్తంతా కూడా ఏమిటి? వల్లి. వల్లి అంటే గనక లత, తీగ అన్నమాట. దాని యొక్క జనని అంటే అది ఉత్పాదనకి, జరఠకంధ. సారీ, జరఠకంధ అంటే కఠోరమైన బీజము వలె కనపడేటటువంటి. అంటే ఈ సమస్త సంసారం అంతా కూడా ఎట్లా ఉందండి? ఈ సంసారం అంతా ఉద్భవించటానికి ఇది కారణము అని అర్థం. ఏది? ఈ ఈ విలాసం అంతా కూడా మన్మధుడి యొక్క విశేషాన్ని చెబుతున్నాడు ఇక్కడ మనం. కోపి, ఎవరో ఒకళ్ళు, అంటే అనిర్వచనీయ, ఎవరినని ఇదం ఇత్థం వీరు అని చెప్పడానికి లేనటువంటి కందర్ప దేవ అంటే మన్మధుడు. జయతి అంటే సర్వోత్కృష్టతను పొందుగాక. తదను అలాగే. తర్వాత మళ్ళీ ఇంకెవరు చెబుతున్నాడు? భూయ అపాంగే
అప అపాంగాత్ అపాంగాతోత్స్ అపాంగ అపాంగోత్సర్గ అపాంగోత్సంగ సంచారితాన. ఉమ్. అపాంగోత్సంగ సంచారితాన. ఉపాంగము అంటే క్రీగంటి చూపండి. ఈ క్రీగంటి చూపు. ఈ అపాంగం అనే రాగానే ఎక్కడున్నా సరే మళ్ళీ మనసు సౌందర్య లహరిలోకి వెళ్తుంది. అసంబద్ధమైన ఆ శ్లోకం కూడా ఓసారి చెప్పుకుందాం ఇది అయిన తర్వాత. ఏమండి? అపాంగోసంగే అపాంగ ఉత్సంగే అంటే ఈ క్రీగంటి యొక్క కదలిక కదలికతో తరుణ యోషిల్లోచనానా అంటే ఆ స్త్రీల యొక్క క్రీగంటి చూపు అటు ఇటు కదలటం వల్ల యువతుల యొక్క తరుణ వయస్కులైన యువతుల యొక్క వాళ్ళ కళ్ళు ఎలాగైతే విలాసంగా కటాక్షాది విభ్రమముతో ఉందో అది జయము పొందుగాక అన్నాడు. మధు సహాయ అన్నాడు కదండి. అంటే ఏమిటి? వసంతుడు ఈయనకి మిత్రుడు. మధు సహాయో యస్య సహ మధు సహాయ అని వ్యుత్పత్తనం. ఈ సమస్త సంసార రూపమైనది లతగా అనుకున్నట్లయితే దానికి కారణమైనటువంటి మూల బీజం ఏదైతే ఉందో ఏమిటి? మన్మథ తాపం ఏదైతే ఉందో అలాంటి బీజలత యొక్క ఉత్పన్నానికి కారణమైనటువంటి ఎందుకు సంసారం ఎందుకు వస్తుందండి? పిల్లలు పాపలు వాడు 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 అంటే మన్మధుడి యొక్క ఎఫెక్ట్ వల్ల. ఎందుకంటే కామదేవుడు ఈ సంసారాన్నిటికీ ఉత్పత్తికి కారణం. అలాగే ఈ క్రీగంటితోటి కనులు కదుపుతూ ఉండేటటువంటి తరుణీ యువతుల యొక్క ఆ కనుల యొక్క కదలిక వల్ల ఈ సర్వ సంసార ఈ సంసారం అంతటికీ కారణం అవుతుంది అని దానికి కూడా చేయించాడు. ఇట్లా మన్మధుడి యొక్క కందర్పత్వం ఆరోపించినటువంటి ఈ ప్రతి సంసారం యొక్క తీగకి ఏమిటైంది? ఈ తీగ మీద ఈ తీగ కలగటానికి ఈ సంసారం అంతా ఒక తీగ అయితే అయితే తీగ ఎందుకన్నాడండి? చెట్టు అనొచ్చు కదా. ఎందుకంటే స్త్రీలని చెప్పారు కాబట్టి ఇక్కడ తీగే సమంజసమైనది. ఇది ఒకటి. ఇక అప్రస్తుతమైన చెప్తా అన్నా కదా, అది కూడా చెప్పేసుకుందాం సరే, లేకపోతే నాకు నిద్ర పట్టదు. సౌందర్య లహరిలో భగవత్పాదుల వారు ఒక శ్లోకం చెప్పారు. ఏమిటి? ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖా వసంత సామంత మలయ మరుదాయోధన రథ తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగా తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. కుడిడంగా ఇదే తాత్పర్యం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన్మధుడి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. ఏమిట? ధను పౌష్పం, పుష్ప సంబంధి పౌష్పం అంటే చెరుకు గడ. ఆయన ధనస్సు. అసలు ధనస్సు అంటే ఎట్లా ఉండాలి అంటే పట్టు బిర్రుగా ఉండాలి, ఇట్లా వంచినా విరక్కుండా ఉండేలా ఉండాలి. ఇది లక్షణం, ధనుసు లక్షణం. అది చెరుకు గడకుందా అండి? లేదు. సరే. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ. ఇక ఈ ధనస్సుకి ఏముండాలట? అల్లెతాడు ఉండాలి. ఎలా ఉండాలి? ఈ కింద నుంచి అల్లెతాడు ఎప్పుడు కూడాను ధనస్సుని
కట్టి ఉంచరండి, తిప్పేస్తారు. తిప్పేసి ధనస్సు వాడాల్సిన సందర్భంలోనే తీసి దాన్ని బిర్రును కడతారు. అంటే ఎట్లా ఉండాలి? ఈ తాడు కింద నుంచి లాగితే పైదాకా వచ్చి ఇక్కడ కట్టేందుకు వీలుగా ఉండి ఇది గట్టిగా ఉండాలి. ఇది దాని లక్షణం. ఇక ఈయన లక్షణం చూడండి. మౌర్వి మధుకరమయి, తుమ్మెదల గుంపిట్ల తుమ్మెదలు ఒకదాని కూడా తగులుతాయా అంటే ఇది కూడా మౌర్వి. ఈ అల్లెతాటికి కావలసిన లక్షణము లేనటువంటి వస్తువు, ధనస్సుకి పనికిరాని వస్తువు అది. అల్లతాడికి పనికిరాని వస్తువు తుమ్మెదలు. మౌర్వి మధుకరిమయి. సరే పోని ఈ ప్రపంచం ఎంత ఉందయ్యా అంటే ఓ బోలెడు విస్తారమైన సంసారం. ఇది అయ్యగారు జయించడానికి వీటి దగ్గర ఉన్నవి ఎన్ని రా నాయనా అంటే పంచవిశిఖాహ, ఐదే పూలున్నాయి. ఇవి కూడా పూలు. అసలు ఆ, ఆ, బాణానికి ఉండాల్సిన లక్షణం ఏమిటి అంటే వెళ్ళి అవతల వాడికి గుచ్చుకుని క్లేశాన్ని కలిగించాలి. మన వాడి దగ్గర ఉన్నటువంటి సామాగ్రి చూడండి, పూలు. అది వాడి దాకా వెళ్ళడం సరే, వీడు గట్టిగా పట్టుకున్నాడు నలిగిపోతాయి. అవతల వాడికి గట్టిగా తగిలితే అవి కూడా నలిగిపోయే లక్షణం ఉన్నవి. అది అన్ఫిట్. ఇక తర్వాత వీడికి సహాయం చేసేవాడు వసంత సామంత. వసంతుడు, వసంత ఋతువు 2 నెలలు ఉంటాడు ఏడాదిలో. యుద్ధం చేసేవాడికి ఎప్పుడు సకుడు పక్కన ఉండాలా, లేదా ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు కనపడిపోతే సరిపోతుందా? అది అన్ఫిట్. మలయ మరుదాయోధన రథ. ఇక ఈయన రథం ఏమిట్రా అంటే మలయ మారుతి అంట. మలయ మారుతి ఎక్కడ ఉంటుంది? హిమ ప్రాంతాల్లో ఉంటుంది. ఈయన చేయాల్సిన ప్రపంచం అంత దగ్గర హిమ ప్రాంతం ఉన్నదిగా, కనుక రథము పనికిరానిది. అయినప్పటికీ తథాపి ఏకం హిమగిరిసుతే, ఒక్క విషయం ఉందమ్మా. అమ్మా పర్వతరాజపుత్రి, ఒక్కటే ఒక విషయం ఉంది. ఏమిటిది? తామపి కృప, ఏదో ఒకానొకమైనటువంటి కృప, నీ కృప చేత అపాంగాత్ తే లబ్ధ్వా, నీ క్రీగంటి చూపు పడటం వల్ల అనంగః జగదిదం విజయతే. మన్మధుడు అనొచ్చుగా ఇక్కడ పేరు. అనంగః అంటే వీడికి శరీరమే లేదు, వీడి ఇంక జయించిన యుద్ధానికి ఎక్కడ వెళ్తాడు? సరే, శరీరం లేనివాడు ఏ రథం ఎక్కుతాడు? శరీరం లేనివాడు ఏ ధనస్సు పట్టుకుంటాడు? శరీరం లేనివాడు ఏ పూలు పట్టుకుంటాడు? అంటే ఎన్ని అశక్తతలతో మనము ఉన్నా, మనకి గాని మనకున్నటువంటి వస్తు సంచయానికి గాని పరమేశ్వరుడి కృప ఉన్నట్లయితే జగదిదమనంగో విజయతే, ఈ ప్రపంచాన్ని సంసారాన్నే గెలిచాడు వాడు. ఇది శంకర భగవత్పాదుల వారి శ్లోకం. సరే, ఇక్కడ మన్మధుడు వచ్చాడు, ఆయన చేసే వ్యవహారం అంతా వచ్చింది కాబట్టి ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఇది అయిన తర్వాత అగాధాంత పరిస్పందం విబుధానంద మందిరం వందే రసాంతర ప్రౌఢం శ్రోత సారస్వతం వహత్. అగాధాంత పరిస్పందం విబుధానంద మందిరం రసాంతర ప్రౌఢం వహత్ సారస్వతం శ్రోత వందే. ఇది చాలా చిన్న శ్లోకం అండి. ఇందులో సరే, మనకి కావ్యానికి ధ్వన్యాలోకకారుడు ఆనందవర్ధనుడు ఏం చెప్పాడంటే ధ్వని ప్రధానము కావ్యము ఉత్తమ కావ్యము అన్నాడు. ధ్వని అంటే ఏంటి? చెప్పిన దానికన్నా భిన్నమైన అర్థము, విశేషమైన అర్థము స్ఫురించటం. ఏమండి? ఇప్పుడు ఇది చూద్దాం. అగాధాంత పరిస్పంద. అగాధం అంటే అపరిమితమైనటువంటి. ఆ అంతం మనకి దొరకదు.
ఏమండి? దేని గురించి చెబుతున్నాడు? అగాధాంత పరిస్పంద విభుదానంద మందిరం వందే రసాంతర ప్రౌఢం శ్రోత సారస్వతం వహత్. శ్రోత అంటే నది. నది గురించి చెబుతున్నాడు. ఆ నది పేరేమిటి? సరస్వతి నది అన్నమాట. అగాధ అంటే గంభీరంగా లోతుగా ఉంటుంది. మధ్యే పరిస్పంథ అంటే ఈ సుడులు సుడులు చుట్టుకుంటూ ఉంటుంది. ఈ నది ఉంది, నది లోతుగా ఉంది, బాగా సుళ్ళు తిరుగుతూ ఉన్నది. అయిన తర్వాత రసాంతర ప్రౌఢం అంటే, సారీ సారీ అండి, బాగా ఇబ్బంది. రసాంతర ప్రౌఢం అంటే జలము చేత. ఎక్కడ? భూమి అంతరమునందు, అంత ఆభ్యంతరమునందు, బయట లోపల కూడా మెత్తగా అయ్యి ఆ నదిని చూస్తూ ఉన్నవాడికి, నదిలో అనుభవించిన వాడికి కలిగే ఆనందాన్ని కలిగించేలాగా ఉంది. తర్వాత విబుధ విబుధానంద మందిరం. వి అంటే గనక పక్షి అని. విహంగము అంటాం చూసారా? అది. వి అంటే పక్షి. అందులో బుధ అంటే గొప్పనైన, శ్రేష్టమైన. అంటే పక్షులలో శ్రేష్టమైనది అంటే ఏమిటయ్యా అంటే రాజహంస. ఇగో ఆ రాజహంసలకి ఆనందాన్ని కలిగించేటటువంటి, వహత్ వహిస్తుంది కదా, అలా ఆనందాన్ని కలిగించేటటువంటి సారస్వత్యా, సారస్వతీతి పేరు కలిగినటువంటి నద్యా, నది యొక్క స్రోత, ప్రవాహము. ఆ ప్రవాహానికి వందే, నమస్కరిస్తున్నాను అని సరస్వతి నది ప్రార్థన చేశాడు కవి. ఇది ఒక భాగం అయితే, ఒక్క ముక్క మార్చకుండా ఇప్పుడు సరస్వతి దేవి ప్రార్థనగా చూద్దాం. అగాధ అంటే అపరిమితమైన మనసి పరిస్పంద. అందులో ఉన్నటువంటి చమత్కారాలు ఏవైతే ఉన్నాయో అది ఇన్ని అన్ని చెప్పడానికి లేదండి. అగాధాంత పరిస్పంద అనేకమైన చమత్కారాలతో ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏమిట? రసాంతర ప్రౌఢ. నవరసాలు, రసాత్మకమైనటువంటి విషయం. శృంగారము, హాసము, వీరము, బీభత్సము ఇట్లా ఉన్నాయి కదా రసాలన్నీ. ఈ శృంగారాది రసములతోటి కూడి ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రౌఢమైన భావాన్ని చెప్పేటటువంటి, ప్రౌఢం కదా, చాలా ఉత్కృష్టమైన భావాన్ని చెప్పేటటువంటి విభుదానామానంద మందిరం. విభుదులు అంటే దేవతలు, పండితులు. పండితులు గాని దేవతలు గాని, నీ ఇష్టం ఏమైనా చెప్పుకోండి. వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటటువంటిది. ఏమన్నా మంచి పుస్తకం తీసుకొస్తే నిన్న చదివానండి ఒక అనుకోము. అంత దాకా ఎందుకు? ఎప్పుడో చదివినటువంటి సౌందర్యలహరి శ్లోకం ఇవాళ మళ్ళీ ఎందుకు చెప్పుకున్నావు? అదే అంత మనసుని పట్టుకుంది కాబట్టి. ఇగో ఈ లక్షణాన్ని చెబుతున్నారు. అలాంటి కారణభూతమైన, ఏమండి, ఏం చేస్తుందిట?
వందే పరిషత్ వందే రద్దే రసోతం సారస్వత్ వహత్. ఇలా సాగుతూ ఉంటుంది ఈ సారస్వతి అంటే వాణి. సరస్వతీదేవి యొక్క సంబంధమైనది సారస్వతం అంటే ఏమిటి? గ్రంథములు, సాహిత్యము. ఇది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి సారస్వతానికి నమస్కారం అన్నాడు. ఇలా సరస్వతీదేవి పక్షంలో చెప్పాడు. మనసుకి హృదయానికి అపరిమితమైన చమత్కారాలతో ఉత్పన్నం చేసేటటువంటి శృంగారాది రసాలతో ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రౌఢమైనటువంటి రచనలతో విద్వాంసులకు మనస్సుకి అనేకమైన ఆనందాన్ని వికాసాన్ని కలిగించేటటువంటి ఆ వాణి ప్రవాహానికి నమస్కారము అని వాణి పక్షంలో చెబితే, మధ్యలో సుడులతో ఉన్నటువంటి విశేషమైన ప్రవాహమైనటువంటి గంభీరమైనటువంటి, ప్రౌఢం అంటే గంభీరంగా ఉన్నది, చాలా విస్తారంగా గంభీరంగా ఉన్నటువంటి రాజహంసలకి ఆనందాన్ని కలిగి, ఎందుకంటే రాజహంస నీళ్ళలో ఉంటే ఆనందపడతాయి. అలాంటి నదీ ప్రవాహ సరస్వతి నదీ ప్రవాహానికి నమస్కారం అని రెండు చెప్పాడు. ఇలా రెండు అర్థాల్ని ఏకకాలంలో సాధించాడు. అక్షరం మార్చారా? అక్షరం మార్చారా చెప్పాలి ఎవరైనా. లేదండి. లేదు గురువు గారు. కనుక నిన్న ఉదాహరణ చెప్పుకున్నప్పుడు విపల్లవాహ విపల్లవాహ అని రెండు విడగొట్టాం. అక్కడ పదం విరిచాడా విడవలేదా? విరిచారు కదా సార్. ఇక్కడ విరిచారా? ఇక్కడ విరవలేదు. విరవలేదు. కనుక ఏది అభంగ ఏది సభంగ? అది సభంగ, ఇది అభంగ. భంగ. అంతే. అభంగ పక్కన ఏం పేరు పెట్టాలి? ఒకే దానికి రెండు అర్థాలు చెబితే దాన్ని ఏమంటారు? క్లేశ. క్లేశాలంటారు. శ్లేష. కనుక ఈ శ్లోకము అభంగ శ్లేషకి ఉదాహరణ. అభంగ శ్లేషకి. ఏమండి? పంచాయతీ ఇందులో ఏముంది? శబ్దమూలకముగా, అర్థమూలకం కాదు, ఈ శబ్దముల మూలకంగా నదిని సరస్వతీదేవిని కలిపి పోల్చి చెప్పాడు. ఇది ఉపమా అలంకారంగా దీన్ని శబ్దమూలక శక్తి, శబ్దశక్తి మూలక ఉపమా అని ఒక దీనికి ఆ అలంకారికులు చెప్పేటటువంటి విషయం. తర్వాత సరస్వతీదేవిని వర్ణిస్తున్నాడండి. ప్రసన్నాః కాంతిహారిణ్యో నానాశ్లేష విచక్షణాః భవంతి కస్యచిత్ పుణ్యైర్ముఖే వాచో గృహే స్త్రియః. 4వ శ్లోకం. ఒక్క క్షణం అండి. వాణి యొక్క వర్ణన, సరస్వతీదేవి వర్ణన ఎట్లాట? ప్రసన్నాః కాంతిహారిణ్యో నానాశ్లేష విచక్షణాః భవంతి కస్యచిత్ పుణ్యైర్ముఖే. అదండి, కస్యచిత్ పుణ్యైర్ముఖే వాచో గృహే స్త్రియః. పుణ్యైః కస్యచిత్ ముఖే ప్రసన్నాః కాంతిహారిణ్యః నానాశ్లేష విచక్షణాః వాచః గృహే స్త్రియః భవంతి అని ఇక్కడ మనకి తర్వాతి శ్లోకాన్ని చెబుతున్నారు. చూద్దాం. పుణ్యైః అంటే ఒక సుకృతము చేత, కస్యచిత్ ఒకానొక వ్యక్తి యొక్క,
ముఖే ముఖమునందు ప్రసన్న. ప్రసన్న అంటే మనకి ఒక కావ్యము రాసినప్పుడు అలంకారాలు ఉంటాయి, గుణాలు ఉంటాయి, ఇట్లా అనేకమైనటువంటి ఆలంకారిక లక్షణాలు చెబుతారు. ప్రసాద గుణమని, ఓజో గుణమని, ఇట్లా గుణాలు ఉంటాయి. ఇక్కడ ప్రసన్న అనే శబ్దం వాడాడు కాబట్టి ప్రసాద గుణముతో కూడిన కాంతి హారిణ్య. కాంతి అంటే ప్రసన్న అన్నాడు కదా, అది ప్రసాద గుణం. కాంతి అంటే ఓజస్సు, ఓజో గుణముతో కూడినటువంటి ఇలాంటి శబ్ద రూపములతో అలంకరించబడిన దీప్తమైనటువంటి రసములు కలిగినటువంటి రసత్వ రూపమైన, అంటే అర్థము, ఆ శబ్దం ఒకటే కాదు, అర్థముతో కూడా మనోహరమైన నానా శ్లేష విచక్షణ, రకరకాలైనటువంటి, అంటే శబ్ద గుణము, అర్థ గుణము, అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, ఇలాంటి రూపమైనటువంటి నానావిధ బహువిధమైనటువంటి శబ్దగుణము, అర్థము, అలంకారము, శబ్దాలంకారము, ఇట్లా రకరకాలైనటువంటి శ్లేష, ఇలాంటి విశేషణాలతో కలిగినటువంటి, ఇలాంటి వాటితో చెప్పగలిగినటువంటి అలాంటి వాచః అంటే సూక్తులు, మంచి మాటలు, గృహే అంటే మన ఇంటి యందు. ఇలా దీనికి అనేక అర్థాలు చెబుతూ ఉన్నారు. అంటే ఏమిటైంది ఇక్కడ మళ్ళీ సరస్వతీదేవి సారీ ఏదో ఒక తెలియని పుణ్యము చేత ఏమండి ప్రసాద గుణయుక్తమైన, ఓజో గుణయుక్తమైనటువంటి, కాంతియుతమైనటువంటి కారణముగా అనేక అలంకారాదులతో ఉండటముగా, మనోహరముగా ఉన్నటువంటి అని, ఇట్లా దీనికి విశేషమైనటువంటి అర్థాన్ని మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేశాడు ఈయన అంటే రెండు లక్షణాలని చెప్పారండి. సరస్వతీదేవి పక్షంలో అనేక శబ్దాలంకారాలతో కూడి ప్రసన్న ఓజో గుణాలు ఇత్యాదులతో గుణాలు కూడినటువంటి కావ్యము ఏదైతే ఉందో అది ఎప్పుడో చేసుకున్న పుణ్యం విశేషం వల్ల మాత్రమే కవి యొక్క ముఖం నుంచి వెలువడుతుంది అని చెప్పాడు. అలాగే మళ్ళీ ఇక్కడేంటి పుణ్యై కస్యచిత్ ముఖే ప్రసన్న కాంతిహారిణ్య నానాశ్లేష విచక్షణా వాచః గృహే ప్రియ స్త్రియ భవంతి. అంటే ఆ చక్కగా ఎటువంటి అలజడి లేనటువంటి ప్రసన్నమైన ముఖముతో ఆకర్షణీయమైనటువంటి కాంతిహారిణ్య, ఆకర్షణీయమైనటువంటి శరీర కాంతి కలిగి నానాశ్లేష విచక్షణ అంటే అనేక రకాలుగా ఆలింగనాలలోని భంగిమలతో ఆనందపరిచేటటువంటి చతురురాలైనటువంటి స్త్రీలు ఎవరో వాళ్ళు ఎవరికిట ఒకారొక పుణ్యము చేసుకున్నటువంటి ఇంటి యందు మాత్రమే లభిస్తారయ్యా అన్నాడు. అంటే అందరికీ ఇలాంటి ఆనందకరమైనటువంటి వాతావరణం లభించదు అని. అంటే ఇప్పుడు ఎవరితో పోలిక, ఇక్కడ స్త్రీని
ఆ, కావ్యంతో పోల్చాడా, కావ్యాన్ని స్త్రీతో పోల్చాడా? అంటే ఒకదాంతో ఒకటి పోలిక కనుక ఉపమానోపమేయ అలంకారము అని. అట్లాగే ఒకే పదము నుంచి రెండు అర్థాలు సాధించారు కాబట్టి శ్లేషాలంకారం అని. ఈ రెండు కూడా ఇక్కడ చెప్పారు. తర్వాత కిం కవేస్తేన కావ్యేన కిం కాండేన ధనుష్మతః పరస్య హృదయే లగ్నం న ధూర్నయతి యచ్చిరః. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? కిం కవేస్తేన కావ్యేన కిం కాండేన ధనుష్మతః పరస్య హృదయే లగ్నం న ధూర్నయతి యచ్చిరః. కవేహ తేన కావ్యేన, అంటే ఇది ప్రోజ్ ఆర్డర్ లో పెట్టి చెప్పుకుంటున్నాం. కవేహే తేన కావ్యేన కిం ధనుష్మతః తేన కాండేన కిం యత్ పరస్య హృదయే లగ్నం శిరః న ఘూర్ణయతి. ఇప్పుడు ఓ కవి గారు కావ్యాన్ని రాశాడండి. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. బాణాన్ని, కవి యొక్క కావ్యాన్ని మాట్లాడుతున్నాడు. కవేహ తేన కావ్యేన కిం, ఓ కావ్యం రాసావయ్యా, దానివల్ల లాభం ఏంటి? ధనుష్మతః తేన కాండేన చ కిం, నువ్వు ధనుష్మంతు అంటే ధనుసు కలిగిన వాడు దానిలో బాణం పెట్టి వేశాడు. అయితే ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే చెబుతున్నాడు అనమాట. బయట వాళ్ళకి పరస్య హృదయే, వాడి గుండెలో గుచ్చుకోకపోతే వీడి ఉపయోగం ఏంటయ్యా అన్నాడు. అంతే కదండి. బాణం వేసి అవతల వాడికి గుచ్చుకోవాలి. కావ్యంలో నువ్వు చెబితే అవతల వాడి మనసుకి లగ్నం అవ్వాలి, అంటే గుచ్చుకోవాలి, మనసులో పట్టాలి అని ఇక్కడ ఇలా దానికి తేలిగ్గా అర్థం చెప్పారు. అంటే కావ్యం యొక్క పర్పస్ అని చెప్పాడు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మళ్ళీ ధనుర్ధారి అయినటువంటి వాడి బాణంతో ఓట్ల అంకి తీసుకొచ్చాడు. ఇతరుల హృదయానికి తగలకపోతే దాని శిరహ అంటే కనుక దాని ప్రధానమైన లక్ష్యం, కావ్యము యొక్క ప్రధాన లక్షణము బాణము యొక్క ములికి, ఇవి రెండు కూడా వాడికి గుచ్చుకోవాలి, ఆ హృదయాన్ని భేదించాలి. ఇంతకీ కవి అంటే ఎవడయ్యా అంటే కవతే సర్వం జానాతి శ్లోకాన్ గ్రథయతే వర్ణయతి వా ఇది కవి అని దానికి వ్యుత్పత్తి చెబుతారు పెద్దలు. ఈ శ్లోకంలో ఏం చేశారు అంటే అటు బాణాన్ని ఇటు కావ్యాన్ని రెండిటి యొక్క ఉపయోగాల్ని, దాని పర్పస్ ఏం చెయ్యాలి, అది లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని మనకి చెప్పాడు. అయిన తర్వాత అప్రగల్భా పదన్యాసే జననీ రాగహేతవః సంత్యేక బహుళాలాపాః కవయో బాలకా ఇవ. ఇది కుకవి నింద అంటారు. ప్రతి కావ్యంలో కూడాను కావ్యంలోకి ప్రవేశించటానికి ముందు కుకవి నింద, సుకవి ప్రశంస, పూర్వకవి ప్రశంస, వీలున్న చోట చాలా మటుకు తన యొక్క విశేషములు, కవి యొక్క విశేషములు, వంశానుక్రమణ
ఇవన్నీ చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తున్న నిర్మాణం. ఇక అందులో భాగంగా ఇక్కడ కుకవినింద చేస్తున్నాడు కవి. ప్రగల్భాః పదన్యాసే, పదన్యాసే అప్రగల్భాః జననీ రాగహేతవః సంత్యేకే బహుళాలాపాః, బహుళాలాపాః బాలకాః ఇవ ఏకే కవయః సంతి అని. ఏకే కవయః పదన్యాసే ప్రగల్భాః జననీ రాగహేతవః బహుళాలాపాః బాలకాః ఇవ సంతి. ఏకే అంటే ఒకానొకడు, కేచన ఎవడో ఒకళ్ళరా అంటామే ఆగాదన్నమాట ఆ ప్రయోగం ఇక్కడ. కవయః అంటే ఈ కావ్యాన్ని రాసిన వాళ్ళు. పదన్యాసి అంటే పదముల యొక్క పదన్యాసి. ఇప్పుడు ఏ పదం ఎలా పుట్టింది? ఇది సాధు పదమా అసాధు పదమా? ఇది తింగంత ప్రయోగం చేయాలా, సుబంత ప్రయోగం చేయాలా? ఏది ఎలా వినియోగించాలి? ఆ పదము అర్థవంతంగా అక్కడ పెట్టాడా లేదా? పదన్యాసం అంటే కదలికండి. ఇందులో వాళ్ళు అనిపుణ, వాళ్ళకి తెలీదు. జననీ రాఘవ హేతవ అంచేత జనని జననీరాగ హేతవ. జనానాం అంటే బుద్ధిమంతులైనటువంటి వారికి నీరాగి. నీరాగి అంటే రాగము లేకపోవుట, దాని మీద ప్రేమ లేకపోవుట, అభిమానము లేకపోవుట, ఉత్సుకత లేకపోవుట, దానికి కారణమవుతాయి హేతవ. కారణమవుతున్నటువంటి ఏమిట మళ్ళీ బహుళాలాపాహ, విశేషంగా అనేక విధాలుగా, అంటే ఎటువంటి సారము లేనటువంటి పదాలతో. బాలకాహ ఇవ పిల్లల్లాగా మాట్లాడుతూ ఉంటారు అని ఇక్కడ మనకి అర్థం చెప్పారు. ఇలా ఈ శ్లోకం అయిన తర్వాత అంటే చదివే వాళ్ళకి ఎటువంటి ఆనందాన్ని కలిగించలేని వారు అని. ఇంకా తర్వాత శ్లోకంలో కారణ దుష్టులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాడు. అంటే వాడికి ఎందుకు దుష్టత్వం ఉంటుంది అంటే కారణమే ఉండదు దానికి. అకారణమైనటువంటి అక్షమాల అక్షమాలాప అక్షమాలాప వృత్తిజ్ఞా. చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి ఇవన్నీ. కుష అక్షమాలా అక్షమాలాప వృత్తిజ్ఞా. దీన్ని ఎంత చక్కగా విడగొట్టుకు చదువుకోవాలంటే మనము
అక్షమ. తర్వాత ఆలాప. అక్షమాల క్షమా ఆలాప వృత్తిజ్ఞా. అది అట్లా విడగొట్టుకుంటే దానికి కరెక్ట్ అర్థం మనకు వస్తుంది. అక్ష అక్షమ ఆలాప వృత్తిజ్ఞా కుశాసన పరిగ్రహా బ్రాహ్మీవ దౌర్జనీ సంసద్వందనీయా సమేఖలా. అక్షమాలా ప్రవృత్తిజ్ఞా కుశాసన పరిగ్రహా దౌర్జనీ సంసత్ సమేఖలా బ్రాహ్మీ ఇవ వందనీయా. ఇక్కడ ఇద్దరి గురించి ప్రశంస చేస్తున్నాడండి. ఏకకాలంలో ఇద్దరి గురించి ప్రశంస చేస్తున్నాడు. ఎట్లా? క్షమాలా ప్రవృత్తిజ్ఞ. క్షమాలాప వృత్తిజ్ఞ సహించలేనటువంటి కోపముతో మాట్లాడటము తెలిసినవారు. ఒక అర్థం. రెండవ అర్థం ఏంటి? అక్షమాల అంటే ఈ మన జపం చేసుకునేటటువంటి తావళం అంటారు. రుద్రాక్షమాల, తులసి పూసల మాల, ఇవి జపమాల. ఈ జపమాలని సరిగ్గా ఎలాగైతే మంత్రంతో చదవాలో, చదువుకుంటూ తిప్పాలో ఆ విధివత్తుగా తిప్పడం తెలిసిన వారు అని రెండు అర్థాలు ఒకే పదంలోంచి లాగాడు. కుశాసన పరిగ్రహా. కుశాసన పరిగ్రహా అంటే కుశాసనం. శాసనం అంటే వ్యవహారాలు. దుష్ట దుష్టమైన వ్యవహారాల యందు ఆచరణ బుద్ధి కలిగిన వారు. కుశాసన పరిగ్రహ అంటే దర్భాసనం గ్రహించిన వారు. జపమాల దర్భాసనం ఉంది. ఇంకోటికి ఏం చెప్పారు? సహించలేని క్షమ, కోపముతో ఉండేటటువంటి మాట్లాడేవాడు అని ఒకటి. కుశాసన పరిగ్రహ అంటే కుశాసన పరిగ్రహ కుశాసన పరిగ్రహ. ఇది అభంగాన సభంగాన? సభంగా అండి. సభంగ శ్లేషం చేసినవాడు. బ్రాహ్మీవా బ్రాహ్మణులు ఉన్నటువంటి, దౌర్జని దుర్జనులున్న, సంసద్ అంటే సభలో, వందనీయా నమస్కరించదగినది ఏది? సమేఖల. సమేఖల. ఈ ఈ తపస్సు చేసేవాడు ఉన్నాడే, మేఖల అంటే నడువు కట్టుకునే, జింక చర్మంతో కట్టుకునేది ఒకటి ఉంటుంది, నడువు కట్టుకుంటారు. ఇది సమేఖల. దుర్మార్గులు, మంచివారు, సములైనటువంటి దుష్టులను ఒకే విధంగా చూచేవారు, లేదా మొలతాడు ధరించిన వారు అని అర్థం. అంటే ఏమైంది? క్షమించటము లేనటువంటి అల్పమైనటువంటి వాక్కులతోటి కోపంతో మాట్లాడటం తెలిసిన వారు, నిందనికు శాసనులైనటువంటి గ్రహించిన వాళ్ళు అయిన దుర్జనులు ఉన్నటువంటి సభ నుంచి దూరంగా ఉండటం అంటే వెళ్ళిపోవటం, దానికి నమస్కరించదు. అలాంటి వాటి నుంచి వెళ్ళిపోవయ్యా అని చెప్పాడు. లేదా అక్షమాల ఆవృత్తిజ్ఞా అంటే జపమాలని సవ్యముగా తిప్పుట తెలిసిన వాళ్ళు, కుశాసనమును పరిగ్రహించిన వాళ్ళు, మేఖలని ధరించిన వారు ఉన్నటువంటి బ్రాహ్మణులున్న సభని నమస్కరించదగినది అని ఇక్కడ ఈ సభలకి ఈ వివరాలు చెప్పారు. 7 శ్లోకాల దగ్గర ఆపుకుందామండి. మిగతాది రేపు చూద్దాం. ఇవాళకి ఇక్కడికి స్వస్తి పలుకుదాం. రేపు మిగతావి.